నమస్కారం ప్రజలారా. అంటే నేను ఈ వీడియో ఎప్పుడో చేద్దాం అనుకున్నా, బట్ చంద్రబాబు నాయుడు గారు చాలా ఫోకస్డ్ నాలెడ్జ్ ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన దీన్ని ఏమైనా రీకరెక్షన్ చేసుకుంటారేమో అని చూసిన. కానీ ఆయన రీకరెక్షన్ చేసుకోకుండా ఇంకా మోడీ భజన చేస్తూనే ఉండాలనే ఆలోచనలతో ఆయన ఫిక్స్ అయిపోయి ఉండు కాబట్టి దాన్ని రీకరెక్షన్ చేయకుండా ఇంకా ప్రజల పైన హిందీ అనే భాషని రుద్దుదామనే ఆలోచనతోనే ఆయన ముందుకెళ్తున్నారు కాబట్టి ఇప్పుడైనా వీడియో చేస్తున్నా. దానికన్నా ముందు అసెంబ్లీలో నిలబడి ముఖ్యమంత్రి హోదాలో నిలబడి అబద్ధపు మాటలు, హిందీ మన జాతీయ భాష అన్నట్టు చెప్పిన చంద్రబాబు గారి మాటలు ఒకసారి వినండి మీరు. లాంగ్వేజ్ అనేది ద్వేషించడానికి కాదు. ఈరోజు మనం ఇక్కడ మాతృభాష తెలుగు, హిందీ జాతీయ భాష, ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్. విన్నారు కదా? అంటే హిందీ మన జాతీయ భాష అని ఏ రాజ్యాంగంలో రాసి ఉందో లేదంటే ఏ బుక్ లో రాసి ఉందో మిస్టర్ చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి. మీరు 5-6 కోట్ల మందికి రిప్రజెంటేటివ్ ఉండి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ప్రజలకు నిజాలు చెప్పే స్థాయిలో ఉండి మీరు పట్టపగలు ఏమంటారు మన అసెంబ్లీలో నిలబడి మరి అబద్ధాలు చెప్తున్నారు, మోడీ భజన చేసే ఆలోచనలు ఉన్నారంటే మీరు ఏమని చెప్పాలి బేసిక్ గా? ఇప్పుడు మీకు ఒక స్కూల్ పోరాడు, ఒక 5th క్లాస్ పోరాడు, 6th క్లాస్ పోరాడు హిందీ మన నేషనల్ లాంగ్వేజ్ అనుకున్నాడు అని అంటే ఓకే, వాడి స్టిల్ హీస్ ఆన్ లర్నింగ్ ప్రాసెస్ అనుకున్నాం కాబట్టి వాడు చెప్పిండంటే ఓకే. మీరు ఇంత చదువుకొని ఇంత ఈ వయసుకు వచ్చి 70 సంవత్సరాలుగా పైగా ఉన్న వయసు మీది, మరి ఈ వయసులో కూడా మీరు హిందీ మన నేషనల్ లాంగ్వేజ్ అంటున్నారు అంటే మీరు ప్రాబబుల్ స్కూల్ మంచిగా వెళ్ళుండకపోవచ్చు చిన్నప్పుడు. సో ఇప్పుడైనా వెళ్ళండి మీరు, ఎందుకంటే రెస్పాన్సిబుల్ పొజిషన్ లో ఉన్నారు కాబట్టి ఇప్పుడైనా ఒక టీచర్ని పెట్టుకొని మీరు నేర్చుకుంటే మీరు చెప్పే మాటలు ఫ్యూచర్ లో స్టేట్ అంతా వింటారు కాబట్టి ఇంకో 3-4 ఏళ్ళు స్టేట్ అంతా వింటారు కాబట్టి మీరు నిజాలు మాట్లాడితే బాగుంటది. అది కాదు ఉద్దేశం. మీ ఉద్దేశం ఏంది? 24 గంటలు బీజేపీ వాళ్ళు ఏం చెప్తే దాన్ని సపోర్ట్ చేసుకుంటుండాలి. అది ప్రజలకు మంచి కాదని మీకు తెలుసు. ఇది ఒకటే విషయం కాదు. ఇప్పుడు హిందీ అనేది ఎన్ని లాంగ్వేజెస్ ని నాశనం చేసిందో మీకు కూడా తెలుసు. తెలుగు భాష నాశనం చేసేదాకా కూడా ఊరుకోదని కూడా మీకు తెలుసు. అయినా కానీ మీరు ఎందుకు సపోర్ట్ చేస్తారంటే మోడీ భజన చేస్తేనే మీ పైన కేసులు ఉండవు, మీ ప్రభుత్వం చక్కగా ఉంటది, మీ కొడుకు నెక్స్ట్ ఆయనకు అవకాశాలు వస్తాయి. అది మీకు కావాలా? ప్రజల భవిష్యత్తు అవసరం లేని నాయకులు 24 గంటలు ఒక పార్టీ భజన ఇంకొక వ్యక్తి భజన చేసే నాయకులు ఈరోజు రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల దురదృష్టం అంటే ఇది. ఈవెన్ ఇంతకుముందు జగన్ గారు ఉన్నా నాకు తెలిసి ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ఆయన కూడా అదే మాట్లాడుతున్నా, ఎందుకంటే ఆయన కూడా కేసుల భయం ఉంది కాబట్టి. సో ఇట్లా నేనేం చెప్తున్నా అంటే 24 గంటలు మిస్టర్ చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ భజన, వాళ్ళు చెప్పింది అనుసరించడం, వాళ్ళ ధ్యాసలో పడి ఏదంటే ఒకడు మస్తు తాగి ఒక పిల్ల ధ్యాసలు ఎట్లా పడతాడో మీరు అట్లా మిస్టర్ నరేంద్ర మోడీ ధ్యాసలో పడి రాష్ట్రాన్ని నాశనం చేసే ఆలోచన కనుక మీకు ఉంటే మానుకోండి. ఎంత త్వరగా మానుకుంటే అంత మంచిది. ఇప్పటికైనా నిజం చెప్పండి. హిందీ అనేది ఒక లాంగ్వేజ్ మాత్రమే, అది జాతీయ భాష కాదు, ప్రజలు నేర్చుకోవాల్సిన భాష అంతకంటే కాదు. ఎక్కువ ప్రజలు మాట్లాడే భాష మాత్రమే హిందీ. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎప్పుడైనా తెలుగుకే ఉండాలా, తర్వాత ఇంగ్లీష్కే ఉండాలా. హిందీగా వాని ఇష్టం, వాడు నేర్చుకుంటే లేదంటే లేదు, అది వాని ఇష్టం. వానిపైన బలవంతంగా హిందీ రుద్దాల్సిన అవసరం ఖచ్చితంగా లేదు. ఇది సీఎం స్థాయిలో ఉండే మీరే చెప్పాలి ప్రజలకు.